నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున జీవము కలిగిన దేవుని నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. ఈ దినపు దేవుని మాట సామెతల గ్రంథం 21వ అధ్యాయం 21వ వచనం. నీతిని కృపను అనుసరించువాడు జీవమును ఘనతను పొందును. దైవభక్తితో నీతిని అనుసరించి జీవించేవారు జీవమును ఘనతను దేవుని నుండి వచ్చే అనేకమైన ఆశీర్వాదములు పొందుకున్నటకు యోగ్యతను కలిగి ఉంటారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. క్రీస్తును అనుసరించే వారంతా అన్నిటికంటే ముందు దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకాలని క్రీస్తు చెప్తున్నాడు. మొదటిది దేవుని రాజ్యం. మన జీవితాలలో, సమాజాలలో దేవుని పాలన రావాలని, ఆయనే రాజుగా సర్వాధికారంతో మనలను ఏలాలని అభిలషించాలి. పాపాత్ములను రక్షించడానికి, అపవిత్రాత్మల సంబంధమైన వాటిని నాశనం చేయడానికి, రోగులను స్వస్థపరచడానికి ప్రభువైన యేసు నామం హెచ్చింపబడేలా పరిశుద్ధాత్మ మహాశక్తితో దేవుని రాజ్యం మన మధ్యకు రావాలని మనం ప్రార్థించాలి. రెండవది ఆయన నీతి. పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు ఆజ్ఞలకు విధేయులయ్యేలా ప్రయత్నించాలి. ప్రపంచ రీతి నుండి వేరై ఆయన నీతిని కలిగి ఉండాలి. దానికి నిదర్శనం ప్రతి ఒక్కరి పట్ల ఆయన ప్రేమను ప్రత్యక్షపరచడమే. మత్తయి సువార్త 5:6. దైవభక్తి గల జీవితానికి నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండుట పునాదిగా ఉండాలి. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-10 వచనాలలో పౌలు ఇక్కడ మానవ జాతి యావత్తును దాని గూర్చినటువంటి దేవుని యొక్క విధి విధానాలను వివరిస్తున్నాడు. నీతిమంతులు ఎవరు అంటే విశ్వాసం ద్వారా నీతిమంతులుగా ఎంచబడిన వారు, దేవుని దృష్టికి తగిన విధంగా నీతి న్యాయాలు మానక చేసేవారు, దేవుని వలన కలిగిన మహిమను ఉన్నతమైనదిగా భావించేవారు. వీరు ఎల్లప్పుడూ దేవుడిచ్చే మహిమ ఘనతలను నశించని స్థితిని వెతుకుతారు. దేవుడు అలాంటి వారిని తనతో శాశ్వత జీవమనే అనుభవంలోనికి తీసుకువెళ్తాడు. ఈ లోకంలో జీవించినంత కాలం దేవుని నీతి న్యాయాలను, కృపను అనుసరించి నడిచే వారంగా మన విశ్వాస జీవితాన్ని కొనసాగించుటకు ప్రయాసపడితే నిత్య జీవమునకు వారసులమవుతాం. ఆమేన్.